మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం కూచన్పల్లి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్రిసాట్ వారి ద్వారా భూసార పరీక్షల నిర్వహణ అనే అంశంపై క్షుణ్ణంగా విద్యార్థులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మెనూను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నలు జవాబులతో పరీక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్నం భోజనం చేశారు. 72. సో ఇది మనకు 5-6 స్టెప్స్ లో వస్తుంది. సో స్టెప్ 1 అన్నమాట. సో దీంట్లో సపోజ్ ఇప్పుడు మీ సాయిల్ ఉంది, మీ స్కూల్ కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఇక్కడ వరి వేయాలంటే వేయొచ్చా? ఎందుకు వేయాలి? సో ఇక్కడ మనం వరి వేయాలంటే కూడా వేయొచ్చు. మరి వేయాలంటే ఈ సాయిల్ దానికి సూటబుల్ కాదా? సో ఈ సాయిల్ లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి అంటే ఈ సాయిల్ లో వరి ప్లాంట్ కి సంబంధించి వరికి ఒక్కొక్క ప్లాంట్ కి ఒక్కొక్క క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది కూడా అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ప్యాడీ వేయాలంటే ప్యాడీకి ఏ విధమైన న్యూట్రియంట్స్ కావాలో, కాటన్ వేయాలంటే కాటన్ కి ఏ విధమైన న్యూట్రియంట్స్ కావాలో, పల్సెస్ వేయాలంటే పల్సెస్ కి ఏ విధమైన న్యూట్రియంట్స్ కావాలో అది మనకి తెలిస్తే అప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఆ క్వాంటిటీ చేసినట్టయితే మనం ఏదైనా ప్లాంట్ అక్కడ గ్రో చేసినప్పుడు అది మంచిగా గ్రో అయ్యి మనకి మంచి దిగుబడి అంటే మంచి ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ప్రొడక్టివిటీ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీంట్లో సపోజ్ ఇప్పుడు మీ సాయిల్ ఉంది, మీ స్కూల్ కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఇక్కడ వరి వేయాలంటే వేయొచ్చా? ఎందుకు వేయాలి? సో ఇక్కడ మనం వరి వేయాలంటే కూడా వేయొచ్చు. మరి వేయాలంటే ఈ సాయిల్ దానికి సూటబుల్